ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? ఈ 2025వ సంవత్సరం మార్చి 20, 21 తేదీల్లో మిథున రాశి వారు 2 శుభవార్తలు వింటారు, నక్కతోక తొక్కినట్లే। అయితే ఎటువంటి 2 శుభవార్తలు మిథున రాశి వ్యక్తులు ఈ 2 తేదీల్లో వినబోతున్నారు? అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను ఈ 2 తేదీల్లో మిథున రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు? ప్రతికూలతలను శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। మూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు, ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు। అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। పొరపాటుగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు। గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు। వీరి వద్ద అబద్ధాలు చెప్పటం దాదాపు కష్టమనే చెప్పుకోవాలి। ముఖ్యంగా విషయంలోకి వస్తే, మార్చి 20, 21 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే, ఎప్పుడైనా సరే 2 శుభవార్తలు మాత్రం ఖచ్చితంగా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఒకేసారి 2 శుభవార్తలు వినటం కాదండి, ఈ 2 తేదీల్లో ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా సరే ఓవరాల్ గా చూస్తే మాత్రం 2 శుభవార్తలు మీకు ఉండబోతున్నాయి। ముఖ్యంగా చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నవారు, ప్రయత్నాలు చేస్తున్నవారు మీ కలను సాకారం చేసుకోబోతున్నారు। దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ 2 తేదీల్లో ఏ సమయంలో అయినా మీరు వింటారు। వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారా? అక్కడ అవకాశం రావటం లేదని బాధపడుతున్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది। ఎటువంటి అవకాశం కోసమైతే మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ అవకాశం మీకు దొరకబోతుంది। ఖచ్చితంగా మీరు కన్న కల నిజం చేసుకుంటారు। ఈ 2 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో, మీ పెద్దల నుండి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదని నిరాశలో ఉన్నారో, ఖచ్చితంగా ఈ 2 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే మీ పెద్దలు మీ యొక్క ప్రేమకు అంగీకారం తెలుపుతున్నట్లుగా ఆ గుడ్ న్యూస్ ని మీకు చెబుతారు। ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త। అతి త్వరలో మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు। ఈ 2 గుడ్ న్యూస్లు ఈ 2 తేదీల్లో ఉండబోతున్నాయి। అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి। వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి। అలాగే మిథున రాశి వారు చాలా కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతున్నట్లయితే ఆ పని పూర్తి చేసే అవకాశాలు కూడా ఇప్పుడు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి। మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి। ఖచ్చితంగా మీరు చక్కటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు। అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా మీరు ఏదైనా సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది। అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు మినహా ఈ 2 రోజులు మీకు చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుందని చెప్పుకోవాలి। పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకోబోతున్నారు। అయితే మిథున రాశి వారు శివారాధన చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు మీకు దొరుకుతాయి। శివారాధనతో పాటు విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించండి। అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।